ప్రసంగి గ్రంథంలో అక్కడ చెప్తాడు, 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, బుద్ధిహీనులాగా ఉండొద్దు అన్నాడు. బలు అర్పించుట కంటే దేవుని సమీపించి దాన్ని ఆలకించుట శ్రేష్టం అన్నాడు కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం కదా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆలకించి వాటన్నిటిని జాగ్రత్త చేసుకుని ఏం చెప్తున్నాడు దేవుడు, ఎటువంటి మాటలు తెలియజేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకొని జాగ్రత్త చేసుకోవాలి. అంతేగాని ఈయన వదిలిపెట్టే కదా, వారం వస్తా ఉంటా, మనం బతికినంతకాలం అవుతున్నాయి, అసలు నువ్వు ఎంతకాలం పోతావు నీకు తెలియదు. దేవుడు నీకు తెలియజేసేటప్పుడల్లా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. దేవుని వాక్యం హల్లెలూయా. జాగ్రత్త చేసుకోకపోతే మనం భక్తులు ఎదగనీటి సాతాను పడగొడతాడు, చెడగొడతాడు. చాలామంది చెడిపోతారు, అందుకే చెప్తారు. అందుకని జాగ్రత్తగా ఉండొద్దా? ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో పవిత్రంగా, ఎంతో నీతిగా, ఎంతో యథార్థంగా, ఎంతో సత్యంగా మన జీవితాల్లో ముందుకి సాగిపోతూ ఉండాలి. కానీ ఎక్కడ కుడికి కానీ ఎడమ కానీ మనం తొలగకూడదు. చక్కటి దేవుని క్రమంలో ముందుకి సాగిపోతాం.